నమస్తే అండి. నేను డాక్టర్ కే రెడ్డి, ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్స్ మాట్లాడుతున్నాను అండి. ఈరోజు వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, అసలు టైటానియం ఫ్రేమ్ మీద మనం జిర్కోనియా ఇస్తామని చాలామంది చెప్తున్నారు. అయితే మీరు ఎప్పుడన్నా ఇన్ డెప్త్ వెళ్ళి కనుక్కున్నారా అసలు టైటానియం అనేది ఎగ్జాక్ట్గా అంటే ఏంటి, అసలు టైటానియంని ప్రింట్ చేస్తున్నారా, టైటానియం మిల్ చేస్తున్నారా? మీకు అనిపించచ్చు మరి మిల్లింగ్కి ప్రింటింగ్కి డిఫరెన్స్ ఏందని. సో మిల్లింగ్ ఏంటంటే మనకు చాలా స్మూత్ ఫినిష్ వస్తుందండి. మనం ఏదైతే టైటానియం ఇంప్లాంట్ మల్టీ యూనిట్ అబాట్మెంట్ మీద కూర్చుంటుందో అది స్క్రూ పెట్టినప్పుడు కొంచెం స్మూత్గా వెళ్ళిపోతుంది. సో స్క్రూ మీద ఏం ప్రెషర్ ఉండదు. నేను మీకు తర్వాత చూపిస్తాను అసలు మిల్లింగ్కి టైటానియంకి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇంకోటి ప్రింటింగ్లో ఏంటంటే మనకు అదంతా ఇన్సైడ్ సర్ఫేస్ అంతా రఫ్ ఉంటుందండి. సో మనం ఆ స్క్రూని చాలా టైట్గా పెడితేనే లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. సో ఆబ్వియస్గా ఏముందంటే పేషెంట్ నమ్మినప్పుడు ఆ స్క్రూ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఇందులో మరి ఏది చీప్ ఏది కాస్ట్లీ అంటే టైటానియం ప్రింటింగ్ అనేది చాలా చీప్ అండి. చాలా మెజారిటీ ఆఫ్ ది డెంటల్ క్లినిక్స్ టైటానియం ప్రింట్ మీద జిర్కోనియాని ఫిక్స్ చేస్తున్నారు. అది చాలామంది పేషెంట్స్ అన్ఫార్చునేట్గా తెలియదు. ఎందుకంటే ఉట్టి టైటానియం ఫ్రేమ్ మీద జిర్కోనియాని చూస్తున్నారు, కానీ అది మరి ప్రింటా మిల్డా అనేది చూడట్లేదు. కానీ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్లో కేవలం ఓన్లీ ప్రతి పేషెంట్కి తెలిసినా తెలియకున్నా బై డిఫాల్ట్ అందరు పేషెంట్కి కంపల్సరీగా మిల్డ్ టైటానియం ఇస్తున్నాము. చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ టీత్ రీప్లేస్మెంట్. సో మిల్డ్ టైటానియం మీద జిర్కోనియం పేస్ట్ చేయబోతుంది. ఇంకోటి ఏంటంటే మనం జిర్కోనియం కూడా చాలా క్లినిక్స్లో మీరు చూస్తుంటే 3 parts లాగా ఫిక్స్ చేస్తున్నారు. అంటే వెనుక ఒక భాగం ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, 3 ముక్కలు అనమాట. 3 ముక్కల్ని ఒక ఫ్రేమ్ మీద ఫిక్స్ చేస్తున్నారు. సో అప్పుడప్పుడు ఒక్కొక్క ముక్క ఊసి రావడం అనేది కూడా కామన్గా సర్వసాధారణంగా జరుగుతుండేది. ఒకప్పుడు లాంగ్ బ్యాక్ మేము కూడా చేసేవాళ్ళము అట్లా. కానీ ఇప్పుడు ఇంకా జిర్కోనియం మెటీరియల్స్ చాలా అడ్వాన్స్డ్ జిర్కోనియం మెటీరియల్స్ వచ్చినాయి. వేరే సింగిల్ బార్ జిర్కోనియాలో మనం ఒకటే బార్, సింగిల్ బార్ మోనోలిథిక్ జిర్కోనియాని మనం ప్రింట్ చేసి దాన్ని టైటానియం మిల్డ్ దాని మీద ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది టైటానియమే, ఇది కూడా టైటానియమేనండి. సో నేను డిఫరెన్స్ చూడండి. ఇది టైటానియం ప్రింట్ అండి, మిల్డ్ కాదు. ఓకే, సో నేను మీకు శాంపుల్ కొరకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది మేము వాడము. నేను వేరే ఒక ల్యాబ్ నుంచి తెప్పించినాను ప్రింట్ టైటానియం మీకు చూపించడానికి. ఇప్పుడు ఇన్నర్ సర్ఫేస్ చూస్తే మీరు చూసినారా, ఈ హోల్ ఏంటంటే మల్టీ యూనిట్ మీద ఫిక్స్ అవుతుంది. ఇక్కడ నుంచి స్క్రూ వెళ్ళి దీని మెటల్ నుంచి టైటానియం ద్వారా వెళ్ళి మల్టీ యూనిట్ అబాట్మెంట్ మీద ఫిక్స్ అవుతాయండి. ఇది ఏంటంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ వాడతారు. సో ఈ టైటానియం పైన మళ్ళీ జిర్కోనియా వస్తుంది. ఇప్పుడు ఇలా చూసినట్టయితే ఇలా జిర్కోనియా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల మనం స్క్రూని చాలా టైట్గా తిప్పాల్సి వస్తుంది. ఇంకోటి ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో అప్పుడు ఏం చేస్తుంటే ఫిట్టింగ్ సరిగ్గా లేనప్పుడు లోపలిని కొంచెం మనం కటింగ్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఫినిష్ చేసి ట్రిమ్ చేసి మనం కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఎంత చేసినా కూడా పర్ఫెక్ట్ ఫిట్ అనేది రాదు. ఒకవేళ మీరు మిల్డ్ టైటానియం అంటే టైటానియం మిల్లింగ్ చేస్తే ఏం చేస్తారంటే చూడండి, మీరు ఎట్లా మనకు ఏదైతే మనం ఇప్పుడు పాలిష్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ పాలిష్ టైటానియం మెటీరియల్ కొంటే ఎలా ఉంటుందో ఆ కొన్ని దీనిలో ఫిక్స్ చేసినారేమో అంత నీట్గా ఉంటుంది చూడండి. ఈ హోల్స్ ఓపెనింగ్స్ చూస్తే మీరు ఇక్కడ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. అస్సలు ఇక్కడ ఇందులో బర్ కూడా పెట్టలేదు. ఇది ఏంటంటే మనం డైరెక్ట్గా మల్టీ యూనిట్ అబాట్మెంట్ ఫిక్స్ చేసి ఇప్పుడు ఇక్కడ ద్వారా స్క్రూ వెళ్ళి సింపుల్గా ఇట్లా ప్యాసివ్గా వెళ్ళిపోతుంది. అంటే ఈ టైటానియం అనేది చాలా ప్యాసివ్గా కూర్చోవాలండి, యాక్టివ్గా కూర్చోవద్దు. అంటే టైట్గా కూర్చోవద్దు. అట్లా స్క్రూ సింపుల్గా వెళ్ళిపోయి టైట్ అయిపోవాలి. అంతేగాని మనం ఏమాత్రం ప్రెషర్ పెట్టద్దు. ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్క్రూ మీద ఫోర్స్ పడి ఆ స్క్రూ ఇరుగుతుంటుంది. చాలా మంది సార్లు ఇప్పుడు మీకు స్క్రూ ఇరిగినప్పుడల్లా మీరు డెంటిస్ట్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మీరు గట్టి కొరికినారు అందుకే స్క్రూ ఇరిగిందని. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏమవుతుందంటే యాక్చువల్గా స్క్రూ టైట్గా వెళ్ళి కూర్చుంది కాబట్టి స్క్రూ ఇరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అదే సింపుల్ ప్యాసివ్గా వెళ్ళి కూర్చున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో స్క్రూ అనేది బ్రేక్ అవడం అంత ఈజీ కాదు. ఓకే, సో ఇప్పుడు చూసినారు కండి టైటానియం ప్రింటింగ్కి మిల్లింగ్కి డిఫరెన్స్ ఏంటో. సో ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ ఏంటంటే క్వాలిటీ అనేది అస్సలు కాంప్రమైజ్ కావండి. పేషెంట్స్కి తెలిసినా తెలియకున్నా చాలా మంది పేషెంట్స్ పాపం ఊరు నుంచి వస్తారు మా దగ్గరికి, అసలు కంప్లీట్లీ ఇల్లిటరేట్, వాళ్ళకి అసలు ఈ టైటానియం అంటే కూడా తెలియదు. అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేషెంట్కి నాలెడ్జ్ ఉన్నా లేకున్నా కంపల్సరీ మిల్డ్ టైటానియం మీద జిర్కోనియాని ఫిక్స్ చేస్తున్నాం. ఇంతకుముందు 3 partsలో వేసేవాళ్ళం, ఇప్పుడైతే సింగిల్ పార్ట్లో. ఇంకోటి మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు మండే వస్తే సాటర్డే వరకు ఫినిష్ చేసేస్తున్నాడు. ముందు ఇంకొకసారి 8, 9, 10 days అవేది. ఇప్పుడైతే స్ట్రైట్గా ఖచ్చితంగా 7 days లోపలనే టీత్ ఫిక్స్ చేస్తున్నాము. అండ్ మీరు అవుట్ స్టేషన్ నుంచి చాలామంది వస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ గోదావరి,
వైజాగ్, గుంటూరు, తిరుపతి, అక్కడ రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి చాలా మంది హైదరాబాద్కి వస్తున్నారు. సో వాళ్ళు అడిగే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి సార్ మరి అక్కడ హైదరాబాద్కి వచ్చి చేయించుకుంటున్నాం కరెక్ట్, కానీ మీరు ఎక్కడ ఉండాలని. ఇక్కడ మాదాపూర్, మా క్లినిక్ ఇప్పుడు మాదాపూర్ జూబ్లీ హిల్స్లో ఉందండి. సో ఇక్కడ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ తగిన రేంజ్లో చాలా ఉండే విధానం ఉంది. మా స్టాఫ్ని అడిగి మీరు ఎప్పుడైతే వచ్చి కన్ఫర్మ్ చేస్తారో మా స్టాఫ్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీకు మీ బడ్జెట్లో మీకు సూట్ అయ్యే హాస్టల్ కానీ హోటల్ కానీ మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేసి మీకు అది ప్రాసెస్ చాలా ఈజీగా అయ్యేటట్టు చేసిస్తారు. సో మీరు అకామిడేషన్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా కంఫర్టబుల్గా వచ్చి మంచి ప్రాపర్గా క్వాలిటీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఇంప్లాంట్స్ కానీ మెటీరియల్ కానీ చాలా క్వాలిటీ వాడతాం. సో మీరు ఒక ప్రైస్ ఒక్కటే కంపేర్ చేయకండి. మీరు ఏమేమి క్వాలిటీ వాడుతున్నారు, ఏమి ఇంప్లాంట్స్ వాడుతున్నారు, అసలు ట్రీట్ చేసే సర్జన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ మెటీరియల్ ఏది వాడుతున్నారు అన్నీ చూసి మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.